అంటే ఈ ప్రపంచం అంతా ఇంత మెస్ లో ఉన్నదని తెలుసుకున్న తర్వాత అంటే ప్రతి వ్యక్తి ఏమో రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. కొంతమంది ఏమనుకుంటారంటే ఆయన ఏమనుకుంటాడు, తన్ను తాను అవగాహన చేసుకోవాలి ముందు, తన్ను తాను పరిశుభ్రంగా ఉంచుకోవాలి, అలాంటివి అనుకుంటాడు. లేకపోతే ఆయన ఒక సంఘ సంస్కర్త గాని, అలాగే ఒక సిద్ధాంతీకరణం చేసేవాడు గాని, ఒక రాజకీయవేత్త గాని ఇతరుల మనస్సులను ప్రభావితం చేయడానికి, తన్ను అనుకరించడానికి, ఒక పర్టికులర్ విధానంలో తన్ను అనుకరించడానికి చేసుకుంటున్నారు. కానీ ఏ వ్యక్తి అయితే ఈ విధంగా రియాక్ట్ అవుతారో ఈ సోషల్ కన్ఫ్యూజన్ కి, ఇక్కడ ఉన్నటువంటి డిసార్డర్ కి, ఆయన కూడా అందులో భాగంగానే ఉన్నాడు. ఆయన యాక్షన్ అది కూడా ఒక రియాక్షనే. అది కన్ఫ్యూజన్ తెచ్చిపెడుతుంది ఇంకో రూపంలో. ఇందులో ఏది కూడా రైట్ యాక్షన్ కాదు. రైట్ యాక్షన్ అన్నది తప్పనిసరిగా టోటల్ యాక్షన్. అదేమి ముక్కలుగా గాని వ్యతిరేకంగా గాని ఉండదు. అది సంపూర్ణమైన యాక్షన్. అది ఎప్పుడు కూడా సంపూర్ణంగా రెస్పాండ్ అవుతుంది. అన్ని రకాలైన పొలిటికల్ సోషల్ డిమాండ్స్ అన్నింటికీ కూడా అది రెస్పాండ్ ఇస్తుందండి. ఆ టోటల్ యాక్షన్ ఏమిటైతే అని అడిగారు మీరు. మీ అంతటి మీకు తెలియట్లేదా? మీకు ఎవరైనా చెప్పారనుకోండి వాట్ ఇట్ ఈస్, మీరు అగ్రి అవ్వచ్చు, డిసగ్రీ అవ్వచ్చు. అప్పుడు మళ్ళీ మీకు మరొక రకమైనటువంటి ఫ్రాగ్మెంటరీ యాక్షన్ వస్తుంది. రిఫర్మేటరీ యాక్టివిటీ విత్ ఇన్ సొసైటీలో ఉన్న సంస్కరణమైన యాక్టివిటీ అన్నది, అండ్ యాక్టివిటీ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద ఇండివిజువల్, అంటే వ్యక్తిగతమైన యాక్టివిటీ, ఇవన్నీ ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉంటాయి. ఆర్ అపార్ట్ ఫ్రమ్ సొసైటీకి వేరేగా భిన్నంగా ఉంటాయి, అంటే దూరంగా ఉంటాయి. అవి అన్ని ఇన్కంప్లీట్ యాక్షన్స్. టోటల్ యాక్షన్ అన్నది ఈ రెండిటికి వ్యతిరేకంగా ఉంటుంది. టోటల్ యాక్షన్ ఏంటంటే ప్రేమే. సంపూర్ణమైన యాక్షన్ ప్రేమలోంచే వస్తుంది. నిన్న కూడా అదే ముగింపు, అంటే సత్యం అంతే కదా. ఇప్పుడు ఉన్న దాంట్లోంచి మరొక యాక్షన్ వచ్చినా అది కూడా దానికి వ్యతిరేకమైనదే అవుతుందని చెప్తున్నారు. అంటే అది కూడా అసంపూర్ణమైనదే. ఎందుకంటే అది ఒక మోటివ్ తో వచ్చిన యాక్షన్. అంటే వ్యక్తి ఏమో ఈ మెస్ అంతా చూసాక నన్ను నేను బాగు చేసుకోవాలి, నన్ను నేను క్లీన్ చేసుకోవాలని ఆలోచించవచ్చు. లేకపోతే కొంతమంది సంస్కర్తలుగా అయిపోతున్నారు, లేకపోతే వాళ్ళేమో పొలిటీషియన్స్ గా. అందుకని వాళ్ళు చేసేది కూడా అంతా కూడా అసంపూర్ణంగానే ఉంటుంది. వాళ్ళు సంపూర్ణంగా దేనికి టోటల్ యాక్షన్ వాళ్ళ నుంచి రాదు. అయితే ఏ విధంగా టోటల్ యాక్షన్ వస్తుంది అంటే, వెన్ దర్ ఇస్ లవ్ దట్ ఇస్ టోటల్ యాక్షన్. అది మీ అంతటి మీకే తెలియాలి, ఇప్పటికి తెలియలేదా అని అడిగారు. మీకు అర్థమైందా వసంతలత? నువ్వేమైనా చెప్తావా? అర్థం అంటే అంతగా అర్థం అవ్వలేదు. ఆ, ఏదైనా దానికి మోటివ్ అనేది ఉండకుండా మనం అవగాహన చేసుకుంటూ కదా, ఉండాలి అంతగా అక్కడ అని. అక్కడ ఆపు నాకు ఒకసారి. ఎంతగా అంటే ఏమిటి నీ ఉద్దేశం? అంటే మనం యాక్సెప్ట్ చేసే అంతగానా? ఎంత అసలు ఆ పాయింట్ అతను ఏం చెప్తున్నారు అన్నది ఆ క్లారిటీ అక్కడ రావడం లేదు. వర్డ్స్ వినిపిస్తున్నాయి అంతే, అంటే సెంటెన్సెస్. చూడు చూడు ఒక్కసారి, ఒక ఉద్దేశ్యంతో చేసినటువంటి ఏ యాక్షన్ కూడా సంపూర్ణమైన యాక్షన్ కాదు. అది అంటే ఒక మోటివ్ అదే. తో, అది పార్షియల్ యాక్షనే. ఆ పాయింట్ మనకు అర్థం అవుతే, ఇప్పుడు నేను ఒక లక్ష్యంతో చేసాను అనుకో, ఆ లక్ష్యమే నాకు మెయిన్ అవుతుంది. టోటల్ యాక్షన్ అవ్వదు అది. అంతవరకు ఉమ్, అర్థమైంది కదా. ఇప్పుడు నేనేంటంటే ఆ, ఈ పట్ ఏ పర్టికులర్ ఇది నా మైండ్ లో ఉందో అదే నేను సంస్కరిస్తున్నాను. అది సంపూర్ణమైన యాక్షన్ కాదు, అది పార్షియల్ యాక్షన్. ఉమ్, సో ఉమ్. ఎనీ యాక్షన్ వితౌట్ మోటివ్, అంటే ప్రేమ ఉన్నప్పుడే మోటివ్ లేని యాక్షన్ వస్తుంది. ఇది ఆ చేద్దాము అది మధ్యలో చేద్దాం. ఇంపాక్ట్ అని అది కూడా చెప్పారు. ఏమిటది దాని వల్ల ఇంపాక్ట్ ఆ అవడం? అంటే మనం ప్రభావితం అయిపోతూ ఉంటాం ఎన్నింటితోటో. మనకి ఎన్నో రకాల బాహ్యమైనవి అంతర్గతమైనవి ప్రభావాలు ఉంటాయి మన మీద. ఆయన ఏమంటున్నారు, నేను ఏ ప్రభావం ఎవరికి ప్రభావం అవ్వకూడదు అనుకున్నాను, గురువులకి వాళ్ళకి అనుకున్నా. అయితే మీకు ఇంకా బయటవేనా ప్రభావాలు, అంటే అంతర్గత ప్రభావాలు లేవా అని అడిగారు. అంటే మనం ఎన్నో ఉమ్. అంతర్గతమైన విషయాలతో కూడా ప్రభావం అవుతున్నాం, బాహ్యమైన విషయాల కంటే. అంటే ఎలాంటివి?
అంతర్గత భావం అంటే బాహ్యం నుంచే కదా అంతర్గతం వస్తుంది, అంతర్గతంలోంచి ఏం వస్తుంది? కాదు, అంతర్గతం నుంచే బాహ్యం వస్తుంది కానీ బాహ్య విషయాలకి ప్రభావం అవుతున్నాం, లోపల ఉన్నటువంటి వాటికి మనకేమో అసూయ, ద్వేషము, కంపారిజన్ ఇవన్నీ అంతర్గతమైనవి. వీటన్నిటికీ మనం ప్రభావితం అవుతున్నాం. ఉమ్, బాహ్యంగా ఉమ్, వచ్చే వాటికే కాదు, అంతర్గతంగా ఉన్న వాటికి కూడా మనం ప్రభావితం అవుతూనే ఉంటాం. మీరు కేవలంగా బాహ్య విషయాలకే మనం ప్రభావితం అవుతాం అంటున్నారు అని చెప్పారు. అది చెప్పి ఉమ్, సంస్కరణ అనే అంటే మనం ఏదైనా చేసిన యాక్షన్, టోటల్ యాక్షన్ ఎప్పుడు యాక్షన్ కి మోటివ్ అన్నది ఉన్నంతసేపు అది టోటల్ యాక్షన్ అవ్వదు. ఉమ్. తర్వాత ఏంటంటే కాన్షియస్నెస్ గురించి ఆ, ఏం చెప్తున్నారు అలాగా? కాన్షియస్నెస్ ప్రభావితం అవుతోంది. చైతన్యం కాన్షియస్ గా ఉమ్, గాని అన్కాన్షియస్ గా గాని మన మీద ఎన్నో ప్రభావాలు ఉంటున్నాయి. ఉమ్, వాటి వల్ల మన చైతన్యంలో మనకి ఎంతో ప్రభావం వస్తుంది. ఆల్వేస్ మనం ఉమ్. ప్రభావం అవ్వకుండా ఉండటమే లేదు. అవును, అది కరెక్ట్, అది నిజమే, అది. తెలిసి అవును. ప్రభావితం అవుతున్నాం, తెలియక అది ప్రభావితం లేకుండా అవుతున్నాం. ఉండడం అంటే ఎలా ఉంటాం అలాగా? ఉమ్. అంటే తెలిసి తెలియకుండా కూడా మనం ప్రభావితం అవుతూనే ఉన్నాం. అది కంటిన్యూస్ గా ఎప్పుడు ప్రభావితం అవుతూనే ఉంటాం అని చెప్పారు ఆయన. నేను ప్రభావితం అవ్వకుండా చూసుకున్నాను అన్నారు కదా. కాన్షియస్ గా అంటే అన్కాన్షియస్ గా మనం ప్రభావితం అవుతూనే ఉంటాం. ఉంటాము అంటే ఉండకుండా ఉండే పరిస్థితి ఆ, ఉంటుందా అన్నది అడుగుతున్నాను. అలా చెప్పారు ఆయన. అంటే ఇక్కడ ప్రభావితం అవ్వకపోవడం కాదు, దాన్ని ఎప్పటికప్పుడు మనం అవేర్నెస్ తో చూసుకుంటూ ఉంటే అప్పుడు అందులోంచి బయటపడగలుగుతుంటాం. ఆ అవేర్నెస్ లేకపోతే ప్రభావితం అయిపోతూనే ఉంటాం. అచ్చా, అంటే అది అవేర్ గా ఉండాలి అంటే ఎక్కడి నుంచి ప్రభావితం అవుతున్నాము అన్న విషయం మనం చూసుకుంటూ ఉండాలి. అదేనా? అయితే అలాగేనా? మోటివ్ కంపల్షన్ తో, డిసిప్లిన్ తో, సప్రెషన్ తో దూరం అవడం కాదు. దానివల్ల మళ్ళీ మనకి మరొక రకమైన బాండేజ్ వస్తుంది, కంప్రెషన్ అంటే సప్రెషన్ వల్ల. అది బాగుంది, అది బాగుంది. అవును, అది చాలా సార్లు చెప్పారు ఆ విషయం. అందుకే మనకి ఎక్కడ అర్థం కాలేదు ముందు అది చూసేసుకుంటే తర్వాత మనకు అన్ని అర్థమైపోతాయి. అసలు ఏది యాక్చువల్ పాయింట్ ఏమిటా అని ఆలోచించాను. అదే, అంటే మనం అన్నీ కూడా ఒక్కొక్క లక్ష్యాలతో, మోటివ్ తో చేసిన పని ఏది కూడా సంపూర్ణమైన యాక్షన్ కాదు అది. ఉమ్. అలాగే మోటివ్ అంతే. అటెన్షన్ అనేది అతను అన్నది, అటెన్షన్ లో మోటివ్ లేదు. మోటివ్ తో ఉన్న అటెన్షన్ అసలు అటెన్షనే కాదు. అచ్చా. అంతే కదా, అక్కడ ఆల్రెడీ లక్ష్యం ఉంది. లక్ష్యం ఉంటే అక్కడ అటెన్షన్ ఎక్కడ, పార్షియల్ అటెన్షన్ అయిపోయింది. ఉమ్. అంటే ఏ రకమైనటువంటి ఇంప్రెషన్స్ లేకుండా యోగా చూడగలగడం. ఇప్పుడు ఈ సోషల్ రిఫార్మర్ అడిగాడు, ఒక సంఘ సంస్కరణకి మోటివ్ అవసరమే కదా, మరి మోటివ్ లేకపోతే ఎలాగా అంటే అవన్నీ కూడా ఉమ్. పార్షియలే కదా, దట్ ఈస్ నాట్ టోటల్ యాక్షన్. నేను ఇలాగ విలేజ్ ని క్లీన్ చేస్తాననో, మరొకరిని ఉద్ధరిస్తాననో, ఇలాంటివన్నీ కూడా దేర్ ఇస్ ఎ మోటివ్. సూక్ష్మతరంగా ఉన్న అతి గొప్ప మోటివ్ అయినా అదంతా మోటివే కదా. అది కంపల్షన్, డిసిప్లిన్, సప్రెషన్ వీటితోటే ఉంటుంది. మరి లక్ష్యం లేనిదే ఏ పని సాధించలేమని కూడా అంటారు కదా మేడం. ఎవరంటారు? అవన్నీ పక్కన పెట్టండి, ఇక్కడ మనం అర్థం మామూలు చేసుకుందాం. ఇక్కడ ఓకే. ఆయన కాదండి చెప్తున్నది ఏంటి? మామూలుగా. అవి కాదండి. అంటే మనం ఏంటంటే ఇంకొంచెం డెప్త్ తో వెళ్తున్నాం ఇప్పుడు కదా. ప్రజలు ఏమంటారు? బోల్డ్ అంటారు. ఓకే. ఓకే. అవన్నీ మనం ఇక్కడ తీసుకోవడానికి లేదు. ఇక్కడ అక్కడ ఓకే. పొంకొచ్చు, నువ్వు అబద్ధాలు చెప్పొచ్చు, అవన్నీ గ్రాంటెడే. అవన్నీ ఇలాంటివి ఇక్కడ మనకు పనికిరావు కదా. ఓకే. ఓకే. అదే కదా సోషల్ వర్కర్ అన్నారు. ఏదైనా ఒక పని చేయాలంటే ఇలాంటి మోటివ్ అవసరం కదా, మోటివ్ లెస్ యాక్షన్ ఉంటుందా అని అడిగారు ఆయన. అంటే అప్పుడు అదే చూపెట్టారు. అవన్నీ కూడా సంపూర్ణమైన యాక్షన్ కానే కాదు కదా. అంటే సోషల్ వర్కర్, ఈజ్ ఇట్ పాసిబుల్ టు యాక్ట్ వితౌట్ ఏ మోటివ్ అని అడిగాడు. ఉమ్. ఆ యాక్షన్, మోటివ్ రెండు వేరు కాదనుకుంటున్నాను అని. అంటే మీ ఉద్దేశంలో యాక్షన్ అంటే అని అడిగారు. అంటే విలేజ్ కి క్లీనింగ్ అవసరము, అలాగే పిల్లలు ఎడ్యుకేట్ అవ్వాలి, ఇవన్నీ కూడా యాక్షన్సే కదా. ఈ యాక్షన్స్ అన్ని కూడా వీటి వెనకాల ఏదో ఒక రకమైన మోటివ్ ఉంటూనే ఉంది. అందుకని యాక్షన్ వితౌట్ మోటివ్ అనేది తప్పు. అయితే రైట్ యాక్షన్ అంటే ఏమిటని అడిగారు. అని ఇది సోషల్ వర్కర్ మీలాగే చెప్పాడు.
అప్పుడు కమ్యూనిస్ట్ ఏమనుకుంటాడు, నాదే రైట్ యాక్షన్ అనుకుంటాడు. గవర్నమెంట్ సర్వెంట్ ఏమో అదే రైట్ యాక్షన్ అనుకుంటాడు. ఒక సంఘ సంస్కర్త తను చేసిందే రైట్ అనుకుంటాడు. అందుకని ఎవరంతటా వాళ్ళు చేస్తున్నదంతా వాళ్ళు రైట్ అనుకుంటున్నారు, కానీ అది సంపూర్ణ యాక్షన్ కాదు, అది ఫ్రాగ్మెంటరీ యాక్షనే. ఎంతో మంది పొలిటికల్ లీడర్స్ వాళ్ళు చేసేవన్నీ వాళ్ళు రైట్ అనుకుంటారు. వాళ్ళ పవర్ తోటి వాళ్ళకు ఉన్నటువంటి ఫోర్స్ చేస్తారు. అందువల్ల ఏంటవుతుంది, సంక్షోభం అది పెరిగిపోతూ ఉంటుంది. ఇక్కడ మనం ఏ రకమైన, అంటే ఇతను ఏం చెప్తున్నారంటే ఇది రైట్ అని ఇది రాంగ్ అని చెప్పడం కాదు, మనం ఏం అవగాహన చేసుకుంటున్నాం ఇదంతటిని రైట్ యాక్షన్ ఏమిటి. ఈ వ్యక్తులు ఎవరైతే ఇవన్నీ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళు చేసేదానికి మరొక వ్యతిరేకమైన యాక్షన్ ఉంటూనే ఉంటుంది. అంటే ఇప్పుడు మన మన ఆలోచనని ప్రభావితం చేస్తూ ఉంటే మరో రకమైన ప్రభావం ఉంటుంటుంది. ఒకరు చేసింది రైట్ అంటారు, కొంతమంది ఇది రైట్ అంటారు, కొంతమంది రాంగ్ అంటారు. అందుకని అది సంపూర్ణంగా లేదు కదా, ఫ్రాగ్మెంటరీగానే ఉంది. అంతే. అయితే ఆయన రైట్ యాక్షన్ ఏమిటి, ఈ సంఘర్షణాత్మకమైనటువంటి ఈ ఉద్దేశ్యాలన్నిటినీ మనం గాని దగ్గర పెడితే అవన్నీ రైట్ యాక్షన్ దారి తీయవా అంటే కాదు అన్నారు. అంటే ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఈ ప్రపంచం ఇంత మెస్సీగా ఉందని తెలుసుకుని ప్రతి వ్యక్తి కూడా తను రకరకాలుగా రియాక్ట్ అవుతారు. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళని వాళ్ళు అవగాహన చేసుకుంటారు, వాళ్ళని వాళ్ళు పరిశుభ్రంగా ఉంచుకుంటారు, లేకపోతే వాళ్ళు సంఘ సంస్కరణలు అవుతారు, కొన్ని సిద్ధాంతాలను ప్రతిపాదిస్తారు, రాజకీయవేత్తలు అయిపోతారు, ఇతరులను ప్రభావితం చేయడానికి వాళ్ళని అనుకరించేటట్టు చేసుకుంటారు. ఇవన్నీ కూడా ఇలా రియాక్ట్ అవ్వడం అనేది ఇదంతా కూడా ఒక రకమైన కన్ఫ్యూజన్ కి, డిసార్డర్ కి లీడ్ చేస్తుంది అని చెప్పారు. రైట్ యాక్షన్ అన్నది టోటల్ యాక్షన్, ఏది పార్షియల్ గా ఉండదు. అంటే అప్పుడు ఏం చెప్పారు, ఆ టోటల్ యాక్షన్ ఎలా ఉంటుంది అంటే ఎప్పుడైతే ప్రేమ ఉంటుందో అక్కడ టోటల్ యాక్షన్ ఉంటుందని చెప్పారు. నిజమే కదా, పరిపూర్ణమైనటువంటి యాక్టివిటీ రియల్ లవ్ లోనే ఉంది. లవ్ అంటే నా పిల్లల్ని ప్రేమిస్తున్నాను అలాంటి పార్షియల్ లవ్ కాదు. ప్రేమలోంచే సంపూర్ణమైన యాక్షన్ ఉదయిస్తుందని చెప్పారు. అదే మనం అంటే అందులో నేను ఇది అవ్వాలి, నేను ఫోర్స్ అంటే నేను పవర్ఫుల్ అవ్వాలి, అవన్నింటిలో మోటివ్లెస్ యాక్షన్. ఆ ప్రేమలోనే టోటల్ అటెన్షన్ వితౌట్ మోటివ్ ఉంటుంది. కొంచెం డీపే, బట్ ఇది రియల్, అది మనం తెలుసుకోవాలి. అంటే మన ఆలోచనకి అలవాటైనదే మనం తెలుసుకోవడానికి ట్రై చేస్తాం. ఆ నోనే మనకి ఇష్టం. అన్నోన్కి వెళ్ళాలంటే ముందు నోనని పక్కన పెట్టేయాలి, అప్పుడే మనం అన్నోన్ తెలుసుకోగలం. కంపేర్ చేసుకుంటూ వింటే అర్థం అవ్వదు. ఇంతకు ముందు ఎవరైనా చెప్పారా, వాళ్ళు చెప్పినట్టు చెప్పారా అని కంపేర్ చేసుకోకుండా జాగ్రత్తగా వింటే మనకు అన్ని అర్థం అవుతాయి. అర్థమైందా రాంబుద్రి గారు, వసంతలత? ఇప్పుడు నమస్తే అర్థమైందా? మేడం. అందరికీ పాయింట్ నమస్కారం. అర్థమైంది. అంటే ఇందాక లేదో అదే కన్ఫ్యూజన్ మేడం. అన్నావు కదా. ఆ, లేదు బాగానే ఉంది. మేడం అంటే ఆ, ఒక మోటివ్ అంటే ఒక ఉద్దేశం పెట్టుకొని, అంటే నేను ఇది అంటే అది సంఘ సేవ కావచ్చు, ఏదైనా కావచ్చు, సంఘంలో భాగమైన మనము ఒక ఒక ఉద్దేశం పెట్టుకొని ఏ పని చేసినా అది అసంపూర్ణత్వమే అని చెప్పి గురువు గారు చెప్తున్నారు. అంటే ఘర్షణ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే కేకే కమ్యూనిస్టులు గారిని తనకు గురువు గారు అంటే ఆయనకి ఇష్టం ఉండదు. హీ డిడ్ నాట్ యాక్సెప్ట్ దట్ హీ వాజ్ ద టీచర్. అంటే అర్థమైందా, వరల్డ్ టీచర్ అని అతన్ని అన్నా ఆయన నేను ఆ గురువు ఫాలోయర్ని ఆయన ఏనాడు ఇష్టపడలే, మామూలుగా చెప్తున్నాను. అంటే ఇప్పుడు అందరూ చెప్పే విధానానికి విభిన్నంగా చెప్పారు కదా మేడం. అంటే
అంటే ఇక్కడ సత్యం ఏంటి విభిన్నమా అనేది కంపారిజన్ కాదండి. మనం చూడాల్సింది ఏంటంటే వెదర్ దెర్ ఇస్ ట్రూత్ ఇన్ ఇట్ ఆర్ నాట్. అదే ఆ కంపారిజన్ వల్లే మనకి ఇబ్బందులు వస్తున్నాయి. మనకి ఎందుకు ఆ అందరూ ఏం చెప్పారు, ఈయన ఏం చెప్పారు మనకి తెలియదు కదా. అందరూ చెప్పినవి కూడా వీ డి నాట్ గో త్రూ దెమ్ డీప్ గా. కనుక కంపారిజన్ ఎందుకు మనకి? ఇతను ఏం చెప్పారన్నది అవగాహన చేసుకుంటే చాలు కదా. అవును, అదే మేడం వాస్తవం ఏంది అనేది ఆలోచిస్తే ఇప్పుడు అదే ఘర్షణ అంటే ఇప్పుడు నా నా ఉద్దేశం నాకు రైట్, ఇతరుల ఉద్దేశం వాళ్ళకు రైట్. అయితే ఇతరుల ఉద్దేశాన్ని నేను ఖండిస్తాను, నా ఉద్దేశాన్ని ఇతరులు ఖండిస్తారు. ఈ ఘర్షణ అనాదిగా జరుగుతున్న నేను వాళ్ళు విషయమే. ఖండించడమే కాదు, కొంతమంది సపోర్ట్ చేస్తారు, కొంతమంది ఖండిస్తారు. దాన్ని పాజిటివ్ గా చెప్పేవాళ్ళు ఉంటారు, నెగిటివ్ గా చెప్పేవాళ్ళు ఉంటారు. అవును మేడం, అది అది ఎప్పుడు ఏ కాలంలోనైనా ఉన్నదే. ఉం. అంటే దీనికి కారణం ఏంటి అంటే ఉద్దేశమే కారణము. అది ఉద్దేశంతో పార్షియల్, చేసి అది సంపూర్ణమైంది కాదు. ఆ, అంటే సంపూర్ణమైనది అన్నప్పుడు ప్రేమతోటి అని అన్నారు. ప్రేమ అన్నప్పుడు అది అది కూడా ప్రేమ కూడా మళ్ళీ వ్యక్తిగతం సంబంధం లేదు. అది ఆ అది ప్రేమ యూనివర్సల్. అనగానే మళ్ళీ అక్కడ సెల్ఫ్ నాలెడ్జ్ వల్ల వచ్చే ప్రేమ. అంటే మనం అనుకున్న ప్రేమలన్నీ స్వార్థపూరితమైనవే. భార్యాభర్తలు, పిల్లల మీద ఇదంతా కూడా స్వార్థపూరితమైన లవ్. దట్ ఈస్ నాట్ లవ్. లవ్ అని ముసుగేసుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఇప్పుడు ఆ, ఆ, ఎక్స్పెక్టెన్సీ ఉంది ఆ అంటే ప్రేమలో. అవును మేడం, అంటే ఇప్పుడు నిష్కామ కర్మకు దీనికి ఒక ఇది వస్తుందా అట్లా ఏమన్నా? అది కాదు కర్మ. ఇక్కడ ఏంటి? వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ అనేది మన సహజ ప్రేమ, మన సహజ స్థితి అది. ఉమ్, మనం అసహజ అంటే స్థితిలో ఉంటున్నాం గనక ప్రేమరహితంగా ఉంటున్నాం. అదే మేడం, అంటే ఇప్పుడు జీవించడానికి కర్మ అవసరము, కర్మ మాత్రం దాంట్లో ఒక ఉద్దేశం లేకుండా చేయడమే కావాల్సిందే అనేది చెప్తున్నట్టా మేడం ఇప్పుడు? అలా కాదండి, మోటివ్ ఉన్న యాక్షన్ సంపూర్ణమైన యాక్షన్ కాదని చెప్పారు. ఒక ఉమ్, లక్ష్యంతో చేసినది అది ఎప్పుడు ఉమ్. సంపూర్ణమైంది కాదు. అంటే లక్ష్యం అంటే ఇప్పుడు ఇగో అతను అడిగాడు ఏ, కదండి, ప్ర- సోషల్ వర్కర్ అడిగాడు కదా, నేను ఉమ్, విలేజ్ ని క్లీన్ చేయదలుచుకున్నాను. లేకపోతే ఒక పొలిటీషియన్ చేస్తాడు కొన్ని నియమ నిబంధనలు. ఇవన్నీ కూడా ఒక మోటివ్ తో ఉన్నవే కదా. ఆ, అంటే ఏదైనా ఊరికి చేసుకొని పోవడమే అంతే, ఇంకా అంతకంటే అని ఎక్కువ అవసరం అలాంటివి లేదు. మీరు డిరైవ్ చెయ్యకండి. అక్కడ మీరు అవగాహన చేసుకోవడానికి అర్థం చేసుకోండి. ఎందుకంటే మీరు ఏం చేస్తున్నారంటే ఫలితం డిరైవ్ చేస్తున్నారు. అలా కాదు, ఆయన్ని ఫాలో అవ్వండి. ఆయన ఏం చెప్తున్నారు? ప్రేమ ఉంటేనే సంపూర్ణమైన యాక్షన్ ఉంటుంది. మీరు ఈ మైండ్ తో చేసుకోవడం అన్నది కాదు అక్కడ. ఈ మైండ్ పనిచేయదు అక్కడ. అది ప్రేమ అన్నది మైండ్ కి సంబంధించింది కాదు. మనసుకు అతీత స్థాయిలో ఉంటుంది అది. మీరు మైండ్ తో కొలుస్తున్నారు. ఆ ప్రేమ స్వభావమే తెలియడం లేదు కదా మేడం, తెలియదు తెలియాలి ఈ కదా. మైండ్ కి. ఈ మైండ్ కి తెలియదు. బికాస్ మైండ్ డస్ నాట్ నో లవ్. అర్థమైందా మీకు? మైండ్ తో వచ్చేది కాదు ఈ ప్రేమ. ఇప్పుడు మైండ్ మనం వదిలేసి ప్రయత్నిస్తున్నది మైండ్ రీచ్ లోకి ఆ ప్రేమను తేవాలని. సంభవం కాదు కదా. భగవత్ తత్వాన్ని మనస్సుతో అవగాహన చేసుకోలేం. సత్యం అన్నది మనస్సుకు మైండ్ అవగాహన అవ్వదు. ప్రేమ కూడా మైండ్ మనస్సుకు అవగాహన అవ్వదు. ఆ ఓకే మేడం, పాయింట్ అంటే ఎప్పటికప్పుడు మీరు మైండ్. వదిలేస్తున్నారు కదా. అవును మేడం, లవ్ అన్నది అదే మనస్సుకి మైండ్ చెందదు. మైండ్ అవును మేడం, మైండ్ పరిధిలోకి వచ్చిందంటే అది దానికి ఒక పరిమితి వచ్చింది అన్నట్టు. అదే మన అది ఒక పరిమితిలో పరిమితికి సంబంధం లేని స్థితి ఇది, అంతే. అవును. మైండ్ కి ప్రేమ తెలియదు. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఆ స్థితిలోనే టోటల్ యాక్షన్ ఉంటుంది. ఓకేవా? మేడం అవగాహన పేజ్ అయిందా నంబర్ చెప్తారా నాగరాణి మేడం? గారు? మేడం పేజ్ నంబర్ మేడం, ఎండ్ అయిన పేజ్.
ఎస్, చెప్తాను. ఇంకెవరికైనా అవగాహన అవ్వకపోతే చెప్పండి. వన్ 161. 161. ఓకే, క్లోజ్ చేసేద్దాం అయితే. నాగరాణి గారు రాలే. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే, అందరికీ నమస్కారం. క్లోజ్ చేస్తున్నాను.